ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఓకే, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నేను అనుకున్నాను వాక్యాలు చాలా బాగా చెప్పారు అందరూ. ఎవరిని కూడా ఇందులో వేలు పెట్టి పాస్టర్ గారు ఫస్టే చెప్పారు కదా, నిల్చున్న వాళ్ళని వాళ్ళని చూడొద్దన్నారు, వెనకాతలు ఉన్న వాళ్ళని చూడండి అని చెప్పాను. చాలా బాగా వాక్యాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను నాకేమీ నేను ఇంకా నోట్స్లో రాసుకుని వచ్చాను. వాళ్ళందరూ నిల్చొని టక్ 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 అని చెప్పుకొని వచ్చారు అందరూ. ఓకే, సరే, ఏదైనా సరే నేను నేర్చుకున్నది, నేను సిద్ధపడింది కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాము. మనకి ఇంకా సమయము 1 గంట మాత్రమే టైం ఉంది కాబట్టి ముందు చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. స్తుతులకు పాత్రైన దేవా, యేసయ్యా నీకు వందనాలు. నీ యొక్క మహాకృపను బట్టి దేవా మరొకసారి తండ్రి ప్రభా నీకు సన్నిధిలో శిలువ ధ్యానాలు మీరు ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి దేవానికి వందనాలు. దేవా ప్రతి మాట ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని నువ్వు హెచ్చరిస్తూ నీ యొక్క ప్రేమని మాకు చూపిస్తున్న విధానం బట్టి దేవానికి వందనాలు. ఈ యొక్క 6వ మాట నేను మాట్లాడుతుండగా తండ్రి దేవా మరి నాకు తోడుగా ఉండండి, మీకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, కనికరించండి. మమ్మల్ని అందరినీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ యొక్క సమయాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన యేసు పుణ్యనామములో మిక్కిలి బతిమలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం ఇప్పుడు వచ్చి మొత్తం 7 మాటల గురించి మనం చదువుకుంటాం. అంటే 7 అన్నది 7 ఎందుకు అనేది ఎవరైనా చెప్పగలరా? ఒక 10, 15 లేదంటే ఒక 6 లేదంటే ఇంకేదైనా 7 అనేది వాట్ ఆర్ ద సింబల్ ఆఫ్ 7? గుడ్. ఇదేంటమ్మా? సంపూర్ణత అంటే కంప్లీట్ అంటే మొత్తం అదంతా కంప్లీట్ అయితేనే కానీ అది సంపూర్ణత అనేది మనం ఫస్ట్ ఎక్కడ చూస్తాము? ఫస్ట్ జెనసిస్ ఆదికాండంలోని సంపూర్ణత అనేది మనం చూస్తాం. ఆ తర్వాత 7 మళ్ళీ ఫస్ట్లో చూసాము. ఎక్కడ? సృష్టి ప్రారంభంలోని 7 చూసాము. మళ్ళీ ఎక్కడ చూస్తున్నాము? ఈ చివరికి వచ్చేసాము. ఫస్ట్ నుంచి చూసాము, లాస్ట్లో చూసాము. ఫస్ట్ 7 ఏం చూసామంటే సృష్టి అంతటిని తయారు చేయడంలో అక్కడ 7 అనేది పరిపూర్ణత మనకి చూపించబడింది. ఈ లాస్ట్కి వచ్చేసరికి 7 అనేది పరిపూర్ణత ఇక్కడతో మనకి అయిపోయింది. అది ఈ 7కి ఆ 7కి మధ్యలో 7 తర్వాత చాలా వస్తాయి, 10, 40 కొన్ని మాటలు మనం చూసాం కదా. అయితే ఉదయకాలం నుంచి మనం ధ్యానం చేసినటువంటి అంశాల్లోని ఒక్కసారి మొదటి మాట ఏం చూసాం? అందులోని వీరు ఎరిగిరి కనుక వీరిని క్షమించు అని చెప్పన్నారు. అంటే అక్కడ ఏం చూసాం మనము? క్షమాపణ. అంటే జస్ట్ లైక్ ఇన్ లవ్, దేవుని యొక్క ప్రేమను చూసాం. దేవుడి యొక్క ప్రేమను మనం చూసాం. నెక్స్ట్ 2వ మాట ఏంటమ్మా? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి అక్కడ అదంతా మీరు చూసింది. అంటే ప్రేమ, ఆ తర్వాత ఏంటి? పరదేశం. నెక్స్ట్ 3rd వన్, 3వది ఏంటి చూసాం? తల్లికి అప్పచెప్పి ఇట్స్ వన్ టైప్ ఆఫ్ కేరింగ్, ఆదరణ. అంటే తల్లి పట్ల తనకున్నటువంటి బాధ్యత వదిలేసుకొని వెళ్ళిపోవట్లేదు, తల్లిని అప్పచెప్తున్నాడు. ఇప్పట్లో చాలామంది ఏం చేస్తారంటారంటే తల్లిదండ్రులని అనాథాశ్రమంలో జాయిన్ చేసేయడమో, లేదంటే అన్నదమ్ములు ఉంటే వంతుల వారీగా పంచుకోవడమో, ఏదో రకరకాలుగా ఉంటుంది. కానీ జీసస్ క్రైస్ట్ ఏం చేశారంటే తన బాధ్యతగా ఏం చేశారు? యోహానికి అప్పచెప్తాడు. నెక్స్ట్ 4th వన్, అదే 4th, నా దేవా నా చెయ్యేంది కదా, ఏలోయి లామా సబక్తాని, రైట్, అది అయిపోయింది. అంటే అక్కడ ఏంటంటే సబక్తాని, ఎందుకు చెయ్యి విడిచాను, బాధ. అంటే తండ్రితో తనకున్నటువంటి అంటే కుమారుడిగా ఇక్కడ ఉన్నాడు, తండ్రి పరదేశంలో ఉన్నారు కాబట్టి కుమారుడిగా నన్ను ఎందుకు నువ్వు వదులుతున్నావు అని చెప్పి ఆ బాధతో చూస్తాం. నెక్స్ట్ తర్వాత ఏం చూసామమ్మా? దప్పిక కొనుచున్నాను. అంటే దప్పిక కొనుక్కొచ్చున్నాను అంటే చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే ఆత్మీయ దప్పిక ఉండాలి, మనకి శారీరక దప్పిక ఉంటుంది. ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఎన్ని నీళ్ళు తాగేస్తామో వేసవకాలంలో అయితే మనం, అదేంటి? శారీరకమైనటువంటి దప్పిక కదా. మరి మనకి ఆత్మీయ దప్పిక ఉన్నదా? ఆత్మీయ దప్పిక అంటే ఏంటి చెప్పాడు లాస్ట్ని, ఏంటి? నశించిపోతున్నటువంటి ఆత్మల్ని మనం
మన ఇక్కడ తీసుకురావాలి, లేదా మన మందిరానికి తీసుకురావాలి, ఎవరికైనా చెప్పాలి. నేను ఎవరికైనా చెప్తుంటుంటాను, మా చర్చ్ అక్కడేనండి, ఒక డైరీ ఉంటుంది, డైరీ ఎదురుకుంటూ వచ్చేస్తే మా చర్చ్ ఉంటుంది, చెప్పాలి. దట్ ఈస్ ద థర్స్టీ, దప్పిక. అటువంటి దప్పిక మనకి ఉండాలి. ఆత్మీయ దప్పిక ఉండాలి, శారీరక దప్పిక. మనం చేసినా చేయకపోయినా ఖాళీగా బాటిల్ కనిపించిందంటే ఆ బాటిల్ చూసైనా మనకు దాహం వేస్తుంది ఇదా, రైట్. నెక్స్ట్, ఆ దప్పిక తర్వాత వస్తున్నట్టు మాటే నేను ఇప్పుడు మాట్లాడే మాట అనమాట. ఏంటి, ఒక్కసారి యోహాను సువార్త 19వ అధ్యాయము, నేను కొంచెం రిఫరెన్స్లు చెప్తాను కాబట్టి ఎవరు వీలైతే అది చదవండి, మైక్ కోసం ఆలోచించేసిన పని లేదు. ఓకేనమ్మా, రైట్, చదవండి అమ్మా. యోహాను 19:30, గట్టిగా. రైట్, చిరక పట్టుకొని ఏం చేశాడంటే పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఏం చెప్పి తల వాల్చారమ్మా? ఏం చెప్పాడు? సమాప్తమైనది. నేను నా టీచింగ్ అంతా, నేను టీచర్ కాబట్టి క్వశ్చన్లు అడుగుతుంటాను కాబట్టి మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. సమాప్తమైనది, కంప్లీట్, రైట్. అయితే ముందు మాటలు ఏం చెప్పారంటే నేను దప్పిక కొనిచున్నానని చెప్పిన తర్వాత, ఆ దప్పిక అయిపోయిన తర్వాత తల వంచి సమాప్తమైనది. దప్పిక అన్న తర్వాత అక్కడ ఎవరైనా యేసుక్రీస్తుకి వాటర్ బాటిల్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ ఇచ్చారా? ఒకటి ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? చిరక, జస్ట్ లైక్ ఇట్ ఇస్ స్పాంజ్. ఆ స్పాంజ్లోనే ఒకటి వేసిస్తారు, చేదు. అంటే దాన్ని ఇంగ్లీష్లో చూస్తే కనుక వెనిగర్ అని ఉంది. వెనిగర్ తెలుసమ్మా మీకు? ఎక్కడ చూస్తుంటా ఎక్కువగా? వెరీ గుడ్, నూడిల్ షాప్లోనే ఆడు ఎలాగెలాగ వేస్తుంటుంటాడు. ఒకసారి మా ఇంట్లో ఏం జరిగిందంటే వెనిగర్ వాడుతుంటాం అప్పుడప్పుడు. మేము వెనిగర్ వాడుతుంటే మా బాబు ఉన్నాడు కదా, ఆ వెనిగరు పైన ఉన్నటువంటి ఆ లేబుల్ చింపేశాడనమాట. చూడడానికి అది ఎలాగుంటుంది? వాటర్ బాటిల్ లాగే ఉంటుంది, నీట్లాగే ఉంటుంది. నేను ఒకసారి వెళ్ళి దాహం అవుతుందని చెప్పి నేనే వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇలా వంకొని ఆ బాటిల్ తీసి టప్పని నేట్లో వేసుకున్నాను. వేసుకునేసరికి గొంతంతా కాలిపోయింది. వెంటనే వామిట్ చేసి మళ్ళీ కొంచెం, అంటే కొంచెం లోపలికి వెళ్ళినా సరే దాని తాలూకు ఎఫెక్ట్ కొంచెమైనా ఉంటుంది. వెంటనే మళ్ళీ క్లీన్ చేసుకున్నది అయిపోయింది. అంటే యేసుక్రీస్తు వారికి అది ఇచ్చారనమాట. అప్పుడు దాహం అవుతుందమ్మా అని అడిగితే కనీసం వాటర్ కాదు కదా, కనీసం ఒక చిన్న అప్పుడప్పుడు చనిపోతారు కదా, చనిపోయిన వాళ్ళ నోట్లో ఏం పెడతారు? తులసి వేస్తారు. ఎందుకు వేస్తారు? దాహం తీరిపోతా. తులసి తీర్థం ఎందుకు వేయాలి? పక్కన ఏదో చెరుకు రసమో లేదంటే ఏదో పక్కన ఉన్నటువంటి చూసాను చనిపోయిన అయినా మీరు పక్కన వచ్చింది నోట్లో ఏమొచ్చింది? తులసి తీర్థం. అంటే తులసి నీళ్ళు అనేవి మంచివి, ఎందుకంటే ఏదైనా ఇంకా ఉంటే చిన్న ఆ ప్రాణాన్ని తెప్పరలు చేస్తుందేమో అని చెప్పి తులసి తీర్థం వేస్తారు. కానీ అక్కడ యేసుక్రీస్తుకి అలా తీర్థాలు ఏమి అవ్వలే. ఏమిచ్చారమ్మా? చేదు ఇచ్చారు. ఆ చేదు తీసుకున్న తర్వాత సమాప్తమైనది అని చెప్పి ఆయన ఏం చేశారు? తల వాల్చుకొని చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సమాప్తము అనేది అసలు ఏంటి సమాప్తమైంది? ఇప్పుడు ఇల్లు కట్టాం, నీట్గా ఇల్లు కట్టి చక్కగా అంతా ప్లాస్టింగ్ చేసి ఇక్కడ ఒక పెద్ద కన్నం పెట్టేసి సమాప్తమైనది అని చెప్పి పాస్టర్ గారు వచ్చి రండు అని చెప్పి అన్నారనుకోండి, వచ్చిన వెంటనే మనకేం కనిపిస్తుంది? అదే కనిపిస్తుంది. ఇదేంటి పాస్టర్ గారు అంత బాగా చేశారు, అక్కడ ఒక్క దగ్గర పెట్టి సమాప్తమైనది రండి అని ఎందుకు అన్నారు అని మనకు డౌట్ వస్తుందా లేదా? వస్తుందా రాదా? సమాప్తమైనది అంటే ఏంటి? అప్పచెప్పిన పని కానీ, మనం చేస్తున్న పని కానీ, లేదంటే మనకు ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పని కంప్లీట్ చేసిన తర్వాత సార్ నేను కంప్లీట్ చేశానండి అని చెప్పాను అని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఒక చక్రం గీస్తాం మనం, చక్రం అమ్మ అంటే వృత్తం గీస్తాం, సర్కిల్. చక్రం గీసినట్టుకి ఈ చివరి నుంచి ఈ చివరికి ఎలాగొచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని టచ్ చేస్తేనే దట్ ఈస్ కాలే, ఇక ఫిజిక్స్ మేడం గారు ఉన్నారు, సర్కిల్ అని చెప్పి అంటాం అదా. అంతేగాని ఇక్కడి నుంచి ఎలా సగం తీసుకొచ్చి ఇక్కడ ఆఫ్ చేసి ఇది సర్కిల్ అంటే ఏం చేస్తారు? టీచర్ లేదు చదవకూడేస్తారు. అది సర్కిలా లేదు సివరింగా అంటారు.
సెవెన్ అలాగే కదా ఉంటాయి. రైట్. అయితే ఏంటి సమాప్తమైనది, అసలు ఎందుకు సమాప్తమైనది అనేది ఇప్పుడు మనం చూద్దాము. రైట్. అమ్మా ఎక్కడైనా బోర్ కొడితే చెప్పండి, ఏదైనా ఎక్సర్సైజ్ చేద్దాం. ఆయన ఫస్ట్ చెప్పాను కదా, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు ఇట్స్ కేమ్ ఫ్రమ్ ఏ హెవెన్, పరలోకం నుంచి వచ్చారు. పరలోకం నుంచి వచ్చిన తర్వాత ఆయన బర్త్ ఎక్కడ స్టార్ట్ అయింది? దావీదు పట్టణమందు నేడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా? పరలోకం నుంచి స్టార్ట్ అయ్యి భూలోకంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దావీదు పట్టణం నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది? ఇప్పుడు వచ్చినాడు గారు పాస్టర్ గారు, గొల్గోతా. అంటే అక్కడి నుంచి వచ్చి ఇది ఇలా టచ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్లో ఏమైంది? చనిపోయే వరకు ఆయన ప్రయాణం అనేది సమాప్తమైనది. రైట్. అయితే ఒక్కసారి మనం చూద్దాం అసలు ఎందుకు వచ్చారు, ఆయన ఏం సమాప్తమైందని చెప్పారు, ఆయన చేసిన పని ఏంటి అనేది ఒక్కసారి మనం చక్కగా చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం ఒకటి తీయండి, ఆ తర్వాత 43వ వచనం తీయండి. ఒకసారి ఎవరైనా గట్టిగా చదవాలి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, 4:18వ వచనం. అసలు సమాప్తమైనది అని చెప్పిన తర్వాత ఆయన ఏ విషయాల్లో సమాప్తమైనది అయింది, అసలు ఏం చేసి సమాప్తమైందని చెప్పాడు అనేది చూద్దాం ఒకసారి. ఒకటి ఏంటి? అదొక పని, బేదలకు సువార్త ప్రకటించడం అనేది ఏమైంది? సమాప్తమైనది. నెక్స్ట్ వెయిట్ అంటే బేదలకు సువార్త ప్రకటించడం అనేది సమాప్తమైంది. చెరలో ఉన్న వారిని విడిపించడం సమాప్తం. ఎవరు సమాప్తం చేశారు? ఏసై సమాప్తం చేశారు, మనం కాదు, నువ్వు నేను కాదు చేసింది. నేను చెరలో నుంచి విడిపించేశాను, బేదల సువార్త ప్రకటించాను, మనం ఇంకా సమాప్తం చేయలేదు. మనం ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం ఎవరి గురించి చర్చిస్తున్నామో యేసుక్రీస్తు సమాప్తమైనది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వంట వండేశాను అని చెప్పాను అనుకోండి, అది ఎవరు తింటారు? మా ఫ్యామిలీలో తింటారు. మీరు అందరూ వచ్చి తినరు కదా. అంటే ఇప్పుడు చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు సమాప్తం. ఏం చెప్తున్నారు? ఒకటి ఫస్ట్ వన్ ఏంటి? బేదలకు సువార్త ప్రకటించారు, చెరలో ఉన్న వారిని విడిపించారు. నెక్స్ట్ గుడ్డి వారికి చూపు చేయడం, అది సమాప్తమైంది. ఓకే, రైట్. అంటే రాజ్య సువార్త అనేది ప్రకటన జరిగింది అక్కడ. అంటే విడిపించారు, ప్రకటించారు, రాజ్య సువార్తను ప్రకటించారు. నెక్స్ట్ 43వ వచనం చూడండి మొగలు. వెరీ గుడ్. అంటే అక్కడ ఒక స్వస్థత కార్యం అనేది జరిగింది, స్వస్థత కార్యాలకి సమాప్తమైనది. నెక్స్ట్ యోహాను 10:10 ఒకటి తీయండి, ఆ తర్వాత 1 జాన్ 3:8 ఒకటి తీయండి. 10:10 అమ్మా. దిగిపో. ఆగు. రైట్. గొర్రెలకు జీవం కలుగుటకును, అంటే జీవం ఇచ్చుటకు వచ్చాడు, అది సమాప్తమైంది. నెక్స్ట్ ఆపమ్మ, సమృద్ధిగా ఆ జీవం అనేది అలిగించింది, సమృద్ధి. సరే, ఇంకా అవన్నీ చదువుతుంటే మీకు చాలా డిస్టర్బ్గా ఉంది. కానీ సువార్త ప్రకటించడం, చెరలో ఉన్న వారిని విడిపించడం, రాజసువార్త ప్రకటించడము, గొర్రెలకి జీవాన్ని ఇవ్వడము, సమృద్ధిగా ఇవ్వడము. 1 యోహాను 3:8 చూసుకుంటే అపవాది క్రియలను లయపరచుటగానే ఉంటుంది. అపవాది క్రియలకు ఎంకరేజ్ చేయడానికనా ఏమని ఉంటుంది? అపవాది క్రియలకు లయపరచుటకును దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. నెక్స్ట్ లోకాసువార్త 19:10 ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆ పని కూడా ఏమైంది? సమాప్తమైనది. అంటే ఇన్ని రకాలుగా దేవుని యొక్క పని సమాప్తం అయ్యింది. ఈ పనులన్నీ ఎవరు అప్పచెప్పారు ఆయనకి? తండ్రి అప్పచెప్తే అయింది. ఇంకొకటి యోహాను 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల,
ఏం మోసుకెళ్ళిపోతున్నాడు ఆయన సిలువలోని? ఏమైనా లగేజ్ ఉంది వెనకదలా? ఏమీ లేదు. ఆయన సిలువ మరణంలోని ఏం జరిగిందంటే మన పాపములు మోసుకొని పోతున్నాడు. చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, మన పాపాలు నాకన్నా ముందు యేసుక్రీస్తు చనిపోయారు కదా, ఆయన అలా మోసుకుపోతాడు? యేసుక్రీస్తు రేపు చనిపోయాడు అనుకోండి, రేపు ఎల్లుండిలో చనిపోతే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏమని, మా అందరి కోసం ఆయన చనిపోయాడండి కాబట్టి అనుకోవచ్చు. ఎప్పుడో మనం పుట్టకముందు మన అమ్మ నాన్నలు తాతలు ముత్తాతలు పుట్టకముందు 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోతే మన పాపాలను ఆయన అలా మోసుకొని వెళ్ళిపోయాడు. ఎవరైనా నేను ఒకటి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్రికెట్ ఇక్కడ ఎంతమందికి బాగా తెలుసు? వెరీ గుడ్. క్రికెట్ అందరికి బాగా తెలుసు కదమ్మా? రైట్. మన ఏ దేశస్తులమే? భారతీయులు మనందరూ క్రికెట్కి మనం ఆడతామా? ఆడము. ఆడకుండా మన భారతదేశం తరపు నుంచి క్రికెట్ మ్యాచ్ మొన్న పాకిస్తాన్ లేదంటే మొన్న వరల్డ్ కప్ కొట్టిందా లేదా? వేరే దేశానికి కొట్టి మనం మేము వీఆర్ ఇండియన్స్, మేము ఏం చేసాం, కప్పు కొట్టామని చెప్పి జెండాలు ఇలా రాసుకొని ఇలా వేసుకొని రకరకాల వీధుల్లో బరుగులెట్టేసి వీఆర్ విన్నర్స్ అన్నాం కదా. అర్థమవుతుందమ్మా? మీకు అర్థం అవ్వాలంటే మీకు చెప్తాను. మన భారతదేశం ఒక రాజు ఉన్నాడు. ఈయనే రాజు అనుకుందాం. పాకిస్తాన్ నుంచి ఇంకో రాజు వచ్చాడు. ఈ రాజు వెళ్ళి ఆ రాజుని చెదగొడిసి పంపించేశాడు. పాకిస్తాన్ ఓడిపోయాడు. మీరందరూ మేము మా రాజు వెళ్ళి గెలుచుకొని వచ్చాడు, మా రాజు వెళ్ళి గెలుచుకొని వచ్చాడు అంటారనరా? మీరు యుద్ధానికి వెళ్ళారా? వెళ్ళినప్పుడు ఆయనకి ఏమైనా కనీసం గుర్రానికి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఆయన ఎక్కుతున్నప్పుడు ఆల్ ద బెస్ట్ బాబాయ్ చెప్పారా? మరి మీరెందుకు మేము గెలిచేసామని చెప్పి అంటున్నారు ఏంటమ్మా? మనందరం ఎక్కడున్నాం? భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం ఏమీ చేయలేదు. మన రాజు వెళ్ళి యుద్ధాన్ని ముగించాడు, గెలుచుకొని వచ్చాడు. అలాగే అంటే మనం జన్మతః అనేది పాపం నుంచి వచ్చిన వారు కాబట్టి మనం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోతున్నటువంటి పాపాల గురించి ఆయన ఏం చేశారు? సిలువ మరణం మీద మ్రాను మీద ఆ యొక్క పాపాలంతా మోసుకొని లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన చనిపోయారు. గొర్రెపిల్లగా చనిపోయాడు. దట్ ఈస్ ఫస్ట్ కమింగ్. ఇప్పుడు రెండో రాకంలోని ఆయన గొర్రెపిల్లగా రాడు. ఎలాగొస్తాడు? సింహంలాగా వస్తాడనమాట. ఏముండదు, దొరికినట్టు వేసిపోతుంటాడు. ఆ తర్వాత విషయం. రైట్, ఓకే. అంటే ఇన్ని రకాలుగా చేసినటువంటి పనులన్నీ ఏమైంది? సమాప్తమైనది. ఇవన్నీ చేశాడు కదా. అన్నిట్లోని మనకు ఒక ఫ్రీగా ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? అది రక్షణ మనకు వచ్చింది. ఏంటమ్మా? ఫ్రీగా. అంటే నశించిపోతున్న మనము లేదంటే పాపంలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? ఉచితంగా రక్షణలోకి నడిపించారు. ఈ రక్షణ అనేది మనకు వచ్చింది. ఇది సమాప్తమైనది. ఏమైంది? రక్షణ అనేది మనకి సమాప్తమైనది. ఇది సిలువలో జరిగిన కార్యాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సమాప్తమైనది అని చెప్పారు. ఇక్కడికి ఈ మాట కంప్లీట్ అయింది. అయితే నేను ఇంకా కంప్లీట్ చేయలేదండి, నాది ఇంకా ఉంది. అయితే టెటెలస్టై అనే ఒక వర్డ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద గ్రీక్ వర్డ్. ఏంటమ్మా? టెటెలస్టై అని చెప్పంటే, మీరు ఎప్పుడైనా రోడ్ల మీద లారీలు వెళ్తున్నప్పుడు, బస్సులు వెళ్తున్నప్పుడు వెనకాతల ఒక 2 పదాలు కనిపిస్తాయి. ఏంటి? ప్లీజ్, సౌండ్, హార్న్. ఇంకొక మాట కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి? ప్లీజ్, డిస్టెన్స్ అని ఉంటుంది. 50 అడుగు కరెక్ట్గా లెక్క పెట్టి అమ్మాయి నడుస్తుంది. ఎప్పుడు 50 అడుగులోనే నడుస్తుంది. రైట్. అయితే ఓకే అని ఉంటుంది ఒకటి. ఓకే అంటే ఏంటి? ఇప్పుడు మనం మెసేజ్లు పెడుతుంటే ఓకే అని కూడా టైప్ చేయం, కే ఇలాంటి పెడుతుంటాం. అయితే ఓకే అంటే మీనింగ్ ఏంటంటే వన్స్ కరెక్ట్. అంటే కరెక్ట్ అనే వర్డ్ అంటే మీకు అంతే చెప్తానమ్మా. కరెక్ట్ అంటే CORRECT. కరెక్ట్ అనే వర్డ్ ఏంటంటే అది గ్రీక్ ప్రొనౌన్సియేషన్లోని కే అనేది వస్తుంది. అప్పట్లోని బళ్ళు ఏదైనా తయారు చేసిన తర్వాత దానికి ఇది ఓకే అని అక్కడ పదం ఉంటేనే ఈ బండి పరిపూర్ణంగా రోడ్ ఎక్కగాలి అని చెప్పి ఆ సింబల్, ఆ ముద్ర వేస్తేనే అది కరెక్ట్ అనమాట.
అలాగే అంటే అది కరెక్ట్గా ఉన్నది అని ఓకే అని పురాతన కాలంలో జరిగింది. ఈ గ్రీకులోని అంటే యేసుక్రీస్తు పుట్టిన ఆ సామ్రాజ్యం లేదంటే ఆ పరిసర ప్రాంతాలు రోమా, గొల్గొతా, దావీదు పట్టణాల్లో ఏంటంటే టెటలెస్టై అనే ఓడేటంటే ఇది కంప్లీట్ అయ్యింది, ఇది ఏంటయిందమ్మా కంప్లీట్ అయ్యింది అని చెప్పాను. సో యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మరణించిన తర్వాత ఇదిగో నేను వచ్చాను, నా పనులన్నింటినీ నేనేం చేశాను, నెరవేర్చాను, ఇవన్నీ నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి లాస్ట్ సిలువ మరణం కూడా నేనేం చేశాను, సిలువలో కూడా నేను మరణిస్తున్నాను, ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది అని చెప్పి తలవాల్చెను, అయిపోయింది. అదమ్మా జరిగింది. అంటే కంప్లీట్ చేశారు అంటే గనక ఏంటి, కంప్లీట్ అయ్యింది అంటే కనుక ఇన్ని రకాల పనులు ఆయన చేస్తేనే కనుక కంప్లీట్ అంటారు. మీకు చెప్పాను మీకు అర్థం అవ్వాలని. ఒక ఇల్లు కట్టుకున్నా లేదంటే ఒక ఏదైనా చేస్తున్నా దానికి మీనింగు ఎక్కడైనా కంప్లీట్ అవ్వాలంటే అది సుందరంగా నీట్గా కంప్లీట్ చేసి అయింది. ఇప్పుడు ఇల్లు కట్టేస్తాము, దానికి ఇంకా ప్లాస్టింగ్లు చేయము, గోడలు బోర్డు గోడలు కనిపిస్తుంది, ఇల్లు కంప్లీట్ అయిందని చెప్తే నమ్ముతారట ఎవరైనా? ఇల్లు కంప్లీట్ అయింది, అది కంప్లీట్ చుట్టూ ప్రహారీ కూడా కట్టాలి, గేట్ పెట్టాలి, బయట లాక్ వేసి తాళం కప్పేసిస్తేనే కాంట్రాక్టర్ ఇల్లు కంప్లీట్ అయింది అంటారు. సో ఈ రకంగా యేసుక్రీస్తు వారు భూలోకంకి వచ్చి పరలోకం నుంచి దావీదు పట్టణం దగ్గర స్టార్ట్ అయ్యి గొల్గొతా కొండ వరకు వచ్చి ఈ పనులన్నీ చేయడం అనేది కంప్లీట్ అయింది. ఇది ఆయన యొక్క జీవిత చరిత్ర. ఇప్పుడు మరి ఇన్ని పనులు చేసుకెళ్ళారు కదా, ఇన్ని పనులు చేసుకెళ్ళిన తర్వాత మన జీవితాల్లోని నా యొక్క జీవితాల్లోని యేసుక్రీస్తు రావడం అనేది ఒక ఉద్దేశం అనేది ఉంది, పర్పస్, ఒక ఉద్దేశం అనేది ఉంది. ఏ ఉద్దేశం? నశించిన దాన్ని వెతకి రక్షించటకు, పేదల సువార్త ప్రకటించటకు, ఇన్ని రకాల ఉద్దేశాలు పెట్టుకొని ఆయన వచ్చాడు. ఆయన పని ఆయన కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు. నా వ్యక్తిగత జీవితంలోని మనం ఏదైనా కంప్లీట్ చేస్తున్నామా? మన ఉద్దేశం, మన జీవితం యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనకున్నటువంటి పర్పస్ ఏంటి? నీకు నాకు ఉన్నటువంటి పర్పస్, జీవితం యొక్క గమ్యం ఏంటి? ఏ ఉద్దేశం లేదా? తినేసి తొంగడమేనా మన పని? చెప్పండి. ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా. మీకు అంటే ఉద్దేశము అంటే పర్పస్ అంటే ఏంటని మీకు ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. మీకు ఒకసారి స్టూడెంట్స్కి చెప్తుంటుంటారు, పాస్టర్ గారు కూడా వినే ఉంటారు. మన ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న కందిరేగలు చూస్తాం. ఏంటమ్మా? కందిరేగలు. ఆ కందిరేగలు చిన్న చిన్న దోమలు కదా, కందిరేగలు ఏం చేస్తాయి, ఏదో ఒక కార్నర్లోని చిన్నగా ఇల్లు కట్టుకుంటుంటాడు. ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి కట్టుకుంటే లేదా? చూసారా మీరు? ఉన్నదా? రైట్. అయితే ఆ కందిరేగ ఏం చేస్తుంది? దాని ఉద్దేశం ఏంటి? ఎలాగైతేనేమి బయటికి వెళ్తుంది, ఎన్ని రకాలుగా చేస్తుంది, ఎన్ని రకాలుగా మట్టి అక్కడ తడి చేసుకొని మట్టి తీసుకొచ్చి దాని ఇల్లు అనేది అది కట్టుకోవడం దాని ఉద్దేశం. ఏంటి? దాని ఇల్లు అది కట్టుకోవాలి, అది దాని ఉద్దేశం. మీకు అబ్జర్వ్ చేస్తారా లేదో, అది ఈ కిటికీల నుంచి వచ్చింది అనుకోండి, మనం సైలెన్స్గా ఉంటామా? ఈ కిటికీ వేసామా? అదేం చేస్తుంది? ఈ కిటికీల నుంచి వస్తుందా రాదా? అంతేగాని ఈ కిటికీ వేస్తారు, నేను ఫ్లాట్ మార్చేస్తాను, ఈ ఏరియా ఖాళీ చేసేస్తాను అని అనుకుంటుందా? నో, నెవర్. ఈ కిటికీ వేసినా, ఆ కిటికీ వేసినా, ఆ కిటికీ వేసినా, ఈ ఇంటి చుట్టూ తిరిగి అది ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటుందో, ఎక్కడైతే దాని గూడు కట్టుకుంటుందో అక్కడికే వస్తుంది. ఇక్కడ రాలేదు, ఇక్కడ బాగోలేదని చెప్పి అది ఏమీ మార్చదు. అది దాని యొక్క జీవితం యొక్క లక్ష్యం, జీవి యొక్క గమ్యం, అది గమ్యం. అయితే మనం ఏం చేస్తాం, మనకు ఆ గూడు కానీ అందుబాటులో ఉందనుకోండి, కీచైన్లు ఎట్టుకోను, పుల్లమొక్క ఎట్టుకోను, దాన్ని ఏం చేస్తాం, గొలుకుతామా లేదా? కానీ మళ్ళీ మనం ఏం చేస్తాము, అది దాని యొక్క గూడినది కంప్లీట్ చేసుకుంటాం. అదమ్మా దాని యొక్క ఉద్దేశం. ఒక చిన్న పురుక్కే ఒక ఉద్దేశం ఉంది. ఏంటమ్మా? చిన్న పురుక్కే ఒక ఉద్దేశం ఉంది. మన నీ లైఫ్కి నా లైఫ్కి ఉద్దేశం ఏంటుంది? పర్పస్ ఏంటి? దేవుడు మనకి ఏం పర్పస్ మీద ఈ యొక్క మందిరాన్ని పంపిస్తున్నాడు? ఏ ఉద్దేశం మీద ఇక్కడ పంపిస్తున్నాడు? ఒకసారి చూద్దాం. అయితే మనకి చాలా రకాలుగా ఉంటుంది. రన్నింగ్ రేస్ ఉంటుంది కదమ్మా, పరుగు పందెం ఉంటుంది. పరుగు పందెం ఉన్నాడు, అందరు లైన్గా నించుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాడి దగ్గర లక్ష్యం ఏంటి? అక్కడెక్కడో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి వెళ్ళి దాన్ని టచ్ చేసుకొని వస్తే
విన్ అవుతాడు. అది వాడి ఉద్దేశం రన్నింగ్లో కూర్చున్నప్పుడు. అంతేగాని అందరు ఇటు పడితే నేను ఇటు పరిగెడతానంటే అవుతుంది ఏంటి? అవ్వదు కదా. వాడి ఉద్దేశం ఏంటి? దాన్ని వెళ్ళి టచ్ చేసుకుని రావాలి. అంటే ఒక లక్ష్యం అనేది ఉండాలి. మరి మన జీవితాల్లోని ఏదైనా లక్ష్యం ఉందా? సువార్త ప్రకటిస్తున్నామా? లేదంటే ఎవరినైనా కొత్త సంఘస్థులు తీసుకొస్తున్నామా? లేదా అన్ని పనులు అమ్మో నేను చేయలేను మందిరంలో పని చేస్తున్నామా? సంఘానికి ఏమైనా ఉపయోగపడుతున్నామా? సంఘంలో ఏదైనా సంఘ కార్యక్రమాలు పాలుపంపులు ఒక సంఘం పక్కన పెట్టండి. మనం చదువుతున్న కాలేజీలోని మన యొక్క ప్రవర్తన ఎలాగుంది? మనం చేస్తున్న జాబ్స్లోని నేను జాబ్ చేస్తున్నాను, జాబ్లో నా ప్రవర్తన ఎలాగుంది? దేవుడు ఒక పర్పస్ మీద ఒక ఉద్దేశంతో మనకు ఒక ప్లేస్లో ఉంచుతాడమ్మా. నన్ను ఒక జాబ్లో పెట్టాడు అంటే నేను పిల్లలకు పాఠాలు చెప్పడం ఒకటే కాదు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళగా సువార్త ప్రకటిస్తున్నామా? మీరు ఇంటి పక్క ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడైనా దేవుని గురించి చెప్పారా? మీరు చెప్పవసరం లేదు. మీ యొక్క జీవన శైలి, మీ యొక్క బ్రతుకుని చూసే వాళ్ళు మారాలి. మీరు చెప్పవసరం లేదు. నేను మెల్లో సిలువ వేసుకొని ఎక్కడో సిలువ చెవులకు సెవరింగ్లు సిలువలు వేసుకొని నేను దేవుని నమ్ముకున్నాను అని బుర్ర ఊపుకొని వెళ్తే అవసరం లేదు. నీ ప్రవర్తన, నీ మాట తీరు ఎలాగుంది? ఓకేనమ్మా? రైట్. ఇన్ని రకాలుగా ఉన్నాం కదా. అది కాకుండానా మన యొక్క సామర్థ్యాలు ఏమున్నాయి? మనకు ఒక టాలెంట్ ఉంటుంది. ఇక బాబు ఉన్నాడు, ఈ టాలెంట్ తనకి ఇది ఉంది, ఈ పని ఏం చేయకుండా అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడ ఎవరు ఆపరేట్ చేస్తారు? ఇక్కడ చేయరు కదా. ఇది తన టాలెంట్, తను నేర్చుకున్నాడు. అభి ఉన్నాడు, ఆకాష్ ఉన్నారు, చక్కగా కీబోర్డ్. వీళ్ళ టాలెంట్స్ చర్చిలో ఉపయోగపడుతున్నారు. మరి మనకి ఏదో ఒక టాలెంట్ లేకుండా అనేది ఏది ఉండదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీవితంలోని ఏదో ఒక తలాంత్ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఏం చెప్పాడు అక్కడ? బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఈ పదార్థంలోని నమ్మకంగా ఉన్నావు కాబట్టి పత్తి తీసుకుని వెళ్ళి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించమన్నాడు. ఎప్పుడు దేవుడు ఇచ్చిన తలాంతిని వాడు ఏం చేస్తేనే అది ఫుల్ఫిల్ అయింది? వాడాడు. వాడకుండా లాస్ట్లో ఏం చేశాడు? తీసుకెళ్ళి గోతులకి కప్పెట్టాడు. అమ్మో ఏదో జరిగిపోద్దని. అలాగే దేవుడు ఒక మనిషిగా మనం సృష్టించి మనం తయారు చేసి సంఘంలో తీసుకొచ్చిన తర్వాత మనకున్నటువంటి టాలెంట్ ఏంటి, మనకున్నటువంటి తలాంత్ ఏంటి, సంఘానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాం? మనం ఒక్క పనైనా చేస్తున్నామా? చక్కగా వస్తున్నాం, ఏ ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం, కుర్చీలో తీసుకొని కూర్చొని వెళ్ళిపోయి ఆమె అనగానే కాన్కేసి అదేనా తలాంతు మనకి? సంఘంలో ఏ రకంగా ఉపయోగపడమా? సంఘమే కాదండి, ఇంటి దగ్గర మీరు పనిచేస్తున్న ప్లేసెస్లో, మీరు చదువుతున్న కాలేజీలోని వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? మీ లైఫ్ దేవుడు మిమ్మల్ని ఎందుకు అక్కడ పెట్టాడు? అది మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటి? సువార్త ప్రకటించారు, నశించని వెదికి రక్షించారు. ఇది తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నాకున్నటువంటి విధి అన్నాడు. ఆయనకున్నటువంటి పనులన్నీ చేశాడు. సమాప్తము అయింది, ఇట్ ఈస్ అండ్ టెటలస్టై అని చెప్పి కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత మరి మనకున్న లక్ష్యం ఏంటి? మనకున్నటువంటి గోల్ ఏంటి? ఒకసారి పరుగు పందువులో పరిగెడుతుంటుంటాడు. పరుగు పందువులో పరిగెట్టినప్పుడు వాడి గోల్ ఏంటి? వెళ్ళి ఆ లైన్ ముట్టుకుంటే వాడు కప్పు కొట్టాలి, అది వాడి గోలు. అటువంటి గోలు మనకు ఉన్నదా లేదా? లాస్ట్ నేను ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అయిపోయింది, జస్ట్ 5 minutes. ఇప్పుడు ఎవరైనా క్రిస్టియన్స్ భక్తులు చనిపోయారు అనుకోండి, ఏంటమ్మా, ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయారు, అక్కడే ఒక రాస్తారు, ఏమని? ప్రభువునందు నిద్రించిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు యేసుక్రీస్తు వస్తే వాళ్ళతో పాటు పెట్టి బేడ పట్టుకుని వెళ్ళిపోతారు అని చెప్పి అంటారు. అలా కాకుండా కొంతమంది విశ్వాస యోధులు చనిపోయినప్పుడు ఒక వాక్యం రాస్తారు. ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా అరుదు. ఇంకోటి చెప్పాలి. ఏంటండి? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి పాస్టర్ గారు మంచి ప్రైజులు 2 ప్రైజ్. బ్రదర్ అప్పుడే వచ్చారు, ఫస్ట్ వచ్చారు, ప్రైజ్ కొట్టుకొని వెళ్ళిపోయారు అప్పుడే. గుడ్. చెప్పండి అమ్మా. కరెక్ట్గా ఉప్పు వేసాను, కారం వేసానంటే కుదరదు. ఉల్లిపాయలు అన్నీ వేయాలి, కాయగూరలు అన్నీ వేస్తేనే వంట అవుతుంది. చెప్పాలి. అదే అది చెప్తేనే వాక్యం అయిపోతుంది. మీరు చెప్పినంత వరకు నేను ఇక్కడే ఉంటాను. సరే. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ మాట మనం చనిపోయినప్పుడు
సమాధి మీద రాస్తారా? రాయాలి అంటే నిజ జీవితంలోని నీ లైఫ్ ఎలాగుందో ఒకసారి ఆ వాక్యం రాయించుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. నేను సమాధుల దగ్గరికి వెళ్ళి చూస్తుంటుంటాను, నీతిమంతులు జ్ఞాపకం చేసి ఆడేంచి అప్పుడు ముందు రోజు వరకు సారా బుడ్డు పెట్టుకుని తిరుగుతాడు, మరుసటి రోజు సత్తాడు. ఎల్లుండి వాక్యం ఏంటి? నీతిమంతుడు అని ఉంటుంది. అది రిలేటెడ్ వాక్యమేనా? అది ఆ వ్యక్తికి సరిపోయిన వాక్యమేనా? మనకు ఒక వాక్యం మన దగ్గర తగిలించాము అంటే కనుక ఏంటి ఆ వాక్యం మనకు కరెక్ట్గా ఉన్నదా? మంచి పోరాటం పోరాడెత్తిని అని చెప్పి బైబిల్లో ఒక వ్యక్తి చెప్తారు. ఎవరు ఆ వ్యక్తి? ఇది చెప్పండి చాలు. మంచి పోరాటం పోరాడితేని నా పరుగు కడుముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది అని ఒక వ్యక్తితో చెప్తారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎవరికి చెప్తాడు? సంఘానికే చెప్తాడమ్మా, నీకు నాకు కాదు. అదే ఏ వ్యక్తికి? పౌలుకి ఇష్టమైన శిష్యుడు తను. క్లూ ఇచ్చాను. లోకా అమ్మో కాదు, యోహాను. వీళ్ళందరూ సీనియర్స్. వాళ్ళు పౌలు దగ్గర వాళ్ళు ఎవరు లేరు. పౌలు దగ్గర ఉన్న బ్యాచ్ వేరు. వెరీ గుడ్. తిమోతికి రాస్తున్న లెటర్లోనే చెప్తాడనమాట, బెదరు నా పని అయిపోయింది, నేను ఇంకా నా పోరాటం అంతా పోరాడేశాను, నాదంతా చేస్తాను, నేను అయిపోయింది, విశ్వాసం కాపాడుకున్నాను. ఆ వాక్యాన్ని నేను కొంతమంది దగ్గర చూస్తాను, సమాధుల దగ్గర అప్పుడప్పుడు ఈస్టర్ కదా వెళ్తుంటాం కదా, అక్కడ చూసినప్పుడు ఆ వ్యక్తి నిజంగా పని చేశాడా లేదనేది రేపొద్దున మనం చనిపోతే మనం సమాధి మీద ఆ వాక్యం ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? అది ఉండాలమ్మా, అది ఉండాలి. అంతేగాని ఏంటి ఏదో అనేవాళ్ళకో అనేదో జానేదో అని ఉండకూడదు. మంచి పోరాటం పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను అంటే ఆ మాట చెప్పగలగాలి. దట్ ఈజ్ కంప్లీట్, అది సమాప్తమైనది అని చెప్పాలి. ఇలా సగం సర్కిల్ రాసి కంప్లీట్ అని నేను చెప్పగలనా? మంచి పోరాటం పోరాడాను నేను ఏమో నేను చనిపోయిన తర్వాత ఆ వాక్యం రాత్రలో నాకు తెలియదు. కానీ రేపు నేను చెప్తున్నాను కదా, ఇంకో వాక్యం చూసారే అలాంటి అంటారు. కొంతమంది దగ్గర వాక్యం చూశాను నేను. ఆ వాక్యం చూసినప్పుడు బక్సింగర్ దగ్గర వాక్యం చూశాను నేను. ఆ వాక్యం నిజంగా గ్రేట్. అటువంటి మహా వ్యక్తి దగ్గర ఆ వాక్యం చూశాను కాబట్టి ఆయన నిజంగా అలా చేశారు కాబట్టి అటువంటి వాక్యాలు మన సమాధి మీద రాస్తారా అనేది చూసుకోవాలి. సో లాస్ట్ ఫైనల్, ఓకేనమ్మా. ఇవన్నిటికి మన లైఫ్లోని లైక్ మన జీవితానికి ఒక విలువ ఉండాలి, విధేయత ఉండాలి. తగ్గించుకునే స్వభావం మనలో ఉందా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తగ్గించుకునే స్వభావం అంటే అమ్మమ్మమ్మమ్మ ఆ తగ్గింపు కాదు. ఏ వర్క్ అయినా సరే చేయగలగాలి. బాత్రూమ్లు కడగాలి వెళ్ళి. నేను మాస్టర్ని, సారీ బట్టన్ వెలిగిపోతుందంటే కుదరదు. బక్సింగర్ ఫెలోషిప్లోని ఫస్ట్ IAS ఆఫీసర్లు, పెద్ద కలెక్టర్లు, నేను మందిరంలో పని చేస్తానంటే గో ఇన్ ద వాష్ క్లీన్ ద బాత్రూమ్స్ అని చెప్తారు. అటువంటి తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. ఇటువంటి తగ్గింపు స్వభావం ఉండాలి. మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. ఆ అర్థం పరమార్థం ఉన్నప్పుడే మనం ఏం చెప్పగలగాలమ్మా? సమాప్తమైనది అని చెప్పగలగాలి. సో యేసుక్రీస్తు గారు ఆ మాట చెప్పి సమాప్తమైనది, ఆయన చేసిన పని సమాప్తమైనది. మరి మన జీవితంలో మనం ఏదైనా సమాప్తమైనదని మనం చెప్పగలమా? మనం ఏదైనా మన జీవితానికి ఒక అర్థం ఉందా? మన జీవితానికి ఒక ఏదైనా పర్పస్ ఉందా? ఏంటంటారు, వాల్యూ ఉందా? లేదా దానికి ఒక గమ్యం ఉందా అనేది చెక్ చేసుకొని అటువంటి గమ్యాన్ని, అటువంటి లక్ష్యాన్ని మన జీవితాలకి అప్లై చేసుకునేటట్టుగా ఈ యొక్క దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే, చిన్న స్తుతులకు పాత్రని దేవా యేసయ్యా నీకు